షోల్డర్ 4 ఇంచెస్ పెట్టుకోవాలి. ఆర్మ్ డౌన్ కూడా 4 ఇంచెస్ పెట్టాలి. హైట్ వచ్చేసి 8.5 ఉంది కాబట్టి 9.5 పెట్టాను. బాడీ లెంత్ 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇక్కడ సేమ్ అండి, ఎందుకంటే 6 ఇంచెస్ తీసుకున్నాం కదా నడుము లూజ్. మనము నెక్ డీప్ వచ్చేసి 3.5 తీసుకోవాలి. కర్వ్ డ్రా చేస్తున్నాను. చిన్నపిల్లలకి ఎక్కువగా 3.5 ఆర్ 4 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇది 4 ఇయర్స్ పాపది ఫ్రాక్. బ్యాక్ అండ్ ఫ్రంట్ సేమ్ రౌండే పెడుతున్నాను. ఇప్పుడు కింద ఫ్రాక్ కోసం కట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది వాళ్ళ మదర్ది టాప్ రిమైనింగ్ క్లాత్. సో దాన్ని అడ్జస్ట్ చేసి ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నాను. ఫ్రాక్ కోసం 16 ఇంచెస్ తీసుకున్నాను లెంత్. విడ్త్ వచ్చేసి 1 మీటర్ ఉంది. ఇది కింద చిన్న ఫ్రిల్స్ పెట్టాలని చెప్పేసి 1 లేయర్ కట్ చేస్తున్నాను. 5 ఇంచెస్ విడ్త్, అన్నీ 5 ఇంచెస్ పట్టిల్లాగా కట్ చేస్తున్నాను, ఎందుకంటే కింద ఫ్రిల్స్ రావాలి కాబట్టి. రిమైనింగ్ క్లాత్ ఎలా అడ్జస్ట్ చేస్తున్నానో చూడండి. ఎక్కడ క్లాత్ మిగిలిందో అక్కడక్కడ అడ్జస్ట్ చేసి కటింగ్ చేస్తున్నాను. ఇవన్నీ ఒకదానికొకటి జాయిన్ చేసి ఫ్రిడ్జ్ పెట్టుకోవాలి. ఇదేమో హ్యాండ్స్ తీస్తున్నాను. ఇక్కడ పఫ్ స్లీవ్స్, చిన్న బుట్ట చేయి కావాలన్నారు. సెంటర్లో చిన్న కట్ ఇస్తున్నాను. బాడీ కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇంకా నడుము దగ్గర మనకి పిల్లలకి కట్టుకోవడానికి డోరీస్. ఫ్రాక్కి కొంచెం వెడల్పుగానే కావాలి కదా పిల్లలకి, అండ్ కొంచెం లెంతీ డోరీస్ అయితేనే బాగుంటాయి. మనం ఫ్లవర్గా ఏదైనా కట్టొచ్చు. సో అందుకే కొద్దిగా లెంతీయే తీసుకున్నాను.